ఈ రోజుల్లో ఈ లోకంలో డబ్బేనండి ముఖ్యం. చూసారా వీడికి ఎంత డబ్బు పిచ్చో, డబ్బు డబ్బు అని అలాగ అడుగుతున్నాడు. చాచా లేదు లేదు, జీవితంలో డబ్బు అసలు ముఖ్యం కాదు. బా పెద్ద హరిశ్చంద్రుడు వచ్చాడురా. డబ్బు విలువ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. నేను కొత్తగా ఒక బైక్ కొందాం అనుకుంటున్నాను. ఓహో సీన్ వేడియంగా కదా కొత్త బైక్ కొనేది. షో ఆఫ్ గోల్డ్. లేదులే, నేను కొత్త బైక్ కొనడం లేదు. అబ్బా ఓ బైక్ కొనే స్తోమత కూడా లేదు, మళ్ళీ బిల్డప్ ఒకటి. అయ్యో, అతను చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది. నేను అతనికి హెల్ప్ చేసి వస్తాను. ఒకరు సాయం చేసినా నలుగురు తెలిసిన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఇదంతా నటనరా బాబు. వద్దులే, నేను సాయం చేయను. రే అక్కడ అతను కళ్ళు తిరిగి పడిపోతుంటే అలా చూస్తూ నిలబడ్డాడు. అసలు మానవత్వం లేదు వాడికి. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో గొడవలేరా బాబు. అందుకే పెద్దలు కుదిరిచిన అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటారు. ఛే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ మా ఆవిడ నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకరికొకరు అర్థం చేసుకుందరు. ఛే, నాకు అసలు ఈ జీవితం వద్దురా బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. వాడి కాలు చేతులు బాగున్నా బతకడం చేతగాక చచ్చిపోతాను అంటున్నాడు. చేతగా అన్నాడు. అయినా నేనెందుకు చావాలి? నేను 100 ఏళ్ళు గట్టిగా బతికి చూపిస్తా. ఇప్పట్లో 30 ఏళ్ళు బతకడమే చాలా కష్టం. ఇడు 100 ఏళ్ళు బతికేస్తాడంట. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఈ జనాలు మనం ఏం చేసినా తప్పుగా మాట్లాడుకుంటూనే ఉంటారు.